నేను ఒక హిందూగా నాకు ఒక క్వశ్చన్ ఉంది. నార్మల్ గా మన దేవాలయాలకి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్థాయిని బట్టి, స్తోమతని బట్టి దైవ దర్శనాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. మసీద్లోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. కానీ ఎందుకని హిందూ దేవాలయాల్లో మాత్రమే విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు, 5 నిమిషాలు కూడా లైన్ లో నిల్చొని వెయిట్ చేయలేని దర్శనాలు, అంటే ఒక పొలిటికల్ లీడర్స్ నేమ్ చెప్పుకోవడము, ఏదన్నా మాకు రికమెండేషన్స్ ఉన్నాయని చెప్పుకొని డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళి స్పర్శ దర్శనాలు చేసుకోవడము చాలా వింటూ ఉంటాం. అదే లైన్ లో ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు, వివిఐపి స్పెషల్ దర్శనాలు ఉండవు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది ఒక పొలిటికల్ లీడర్స్ కి కానీ లేదంటే ఎవరికైనా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు? వాళ్ళు ప్రజాపాలనలో ఉంటారు, ప్రజల కోసం కష్టపడతారు కాబట్టి, వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఆ ఒక్క వ్యక్తులకు మాత్రం ఇమీడియట్ గా దర్శనం చేయించి వాళ్ళని పంపించడం వరకు ఓకే. ఎందుకని పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని గాని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు స్థాయి స్తోమత ఎందుకండి? ఇదంతా డబ్బు పిచ్చి, ఏదో నేను గొప్పగా చెప్పుకోవాలని మీరు అన్నట్టు వెళ్ళగానే వెంటనే దర్శనం జరగాలంటే అది కొంతమందికి విఐపీలు అంటే ఎమ్మెల్యేలకు, మంత్రి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి అయినా కానీ పోగానే జరగ ఒక 1/2 అవర్ టైం ఉంటుంది, ఒక 1 అవర్ టైము. సో కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాము లింకులు పెట్టుకొని విఐపి దర్శనం అని చెప్పుకొని ఒక మాట అలా విఐపి దర్శనం చేసుకుంటే నీకు దర్శనం చేసుకున్నా నువ్వు దర్శించుకోలేనట్టే నా దృష్టిలో. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇప్పుడు తిరుపతి పోతే నేను గంటలో కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు, కానీ మెట్లు ఎక్కి స్వామివారి మెట్లు ఎక్కి స్వామి అని గంటలు రూమ్ లో వెయిట్ చేసి అటు నుంచి ఇటు తిరిగి లాస్ట్ కి ఇట్లా ముఖ్య లోపల పద అంటారు, ఆ ముఖ్య లోపల ఇట్లా ఒక్క నిమిషం చూసినా, ఒక్క సెకండ్ చూసినా దర్శనం అయితే అది దర్శనం. కానీ పేదవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కాదని స్పెషల్ దర్శనం అనేది పచ్చి అబద్ధం. ఆయన అలా చేసుకున్నా గానీ దర్శనము చేసుకున్నట్టు కదా, ఎందుకంటే పేదవాళ్ళు కడుపు కొట్టినట్టు కదా. ఎందుకని అడుగుతున్నా అంటే నేను చూసా అండి, ఇది చూసా, నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశా అనమాట. ఎలా అంటే మాతో పాటు లైన్ లో ఉన్న వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. పాపం వాళ్ళు ఓపిక లేక అక్కడ పడిపోతూ ఉంటారు అన్నమాట. కొన్ని సార్లలో నిజంగా అక్కడ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి స్పెషల్ దర్శనాలు ఉండవు. కొంతమంది పేదోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు 5,000, 10,000, 20,000 లేదంటే ఒక ఏమంటారు పొలిటికల్ లీడర్స్ లో రికమెండేషన్లు కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళ రికమెండేషన్లు కానీ వాళ్ళు తీసుకునే స్తోమత వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? అదే లైన్లలో నిల్చోవాలి. కొంతమంది నిలబడుతున్నారు, కొంతమంది పుణ్యం వస్తుందని చేస్తున్నారు, కొంతమంది ఏదోలా వెళ్ళి అలా దేవుడి దగ్గరికి వెళ్ళిన అసలు అక్కడ కూడా ఓపిక లేకపోతే ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? మీరు నమ్ముతారా? మరి అయోధ్యలో అమ్మ పేదవాళ్ళు ఏసి గీసి మొత్తం ఫుల్ అయిపోయింది, చూస్తే లేని పరిస్థితి వాళ్ళు. అక్కడ దేవుని దగ్గర ప్రతి ఒక్కరు సమానమే. ప్రతి ఒక్క ఏ కులమైన ఏ మతమైన కానీ ప్రతి దేవుని దగ్గర అందరూ సమానం. దేవుడికి ఏంటక్క కులం? అదే కదమ్మా, వీళ్ళు అలా చెప్పుకుంటున్నారు ఏదో నేను పెద్ద అన్నట్టు. ఇదంతా ఫేక్. దేవుడి దగ్గరికి వెళ్ళడమే, మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మనశ్శాంతి కోసం వెళ్తాము అని. మనశ్శాంతి కోసం వెళ్ళిన దగ్గర కూడా వాడి స్థాయిని గుర్తు చేస్తే, వాడి స్తోమతని గుర్తు చేస్తే వాడి మనసు ఎంత బాధపడాలి, వాడి ఎంత కుంగిపోవాలి. ఒక్కసారి మీ డబ్బు మీ స్థాయి అన్ని ఒక్కసారి కాశీలో వెళ్ళి మణికర్ణిక ఘాట్ దగ్గర పోయి చూడండి. మీ బతుకులేంటి, మీ వేంటనేది ఆ ఒక్క క్షణం చాలు. నేను వీడియో పెట్టానా లేదా? దేవుడా నువ్వు చనిపోతే మనుషులు తోడుంటావని నేను విన్నా. అవును, నాకి కానీ రేపు పద్దన అదే పరిస్థితి వస్తే నా తోడు ఉంటావు కదూ. బతుకున్నంత కాలం డబ్బులని, కులాలని, మతాలని, ఆస్తులు, నేను చాలా నాకు పెద్ద అమౌంట్ అయ్యింది యాత్రకు వెళ్ళడానికి. నేను మళ్ళీ సంపాదించుకోగలను. అదే నాకు ఎందుకు పెట్టాలి నేను ఆ అమౌంట్ ఖర్చు అని నేను దాచుకుని టక్కన వెళ్ళిపోతే ఆ అమౌంట్ చూడగలమా? అది నేను రీసెంట్ గా విన్నా. పాడ మీదకి వచ్చిన తర్వాత అంట ఆత్మ ఘోషిస్తదంట, ఎవరు మన వెంట లేరే, అందరూ కూడా వచ్చారు
దహనం చేసేసారు, స్నానాలు చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు, కానీ కాటనం దగ్గర నాతో పాటుగా తోడు ఎవరు లేరని ఆత్మ ఘోషిస్తూ ఉంటే ఎవరు లేని ఆ ఆత్మకి నేను తోడు ఉండాలని చెప్పేసి శివయ్య అక్కడ ఉంటారు. అదేమ్మా, నేను కాశీకి ఎందుకు వెళ్తాను 6వసారి, రేపు నెల కూడా వెళ్తున్నా 7వసారి. ఎందుకంటే ఆడ ఉన్న ఒక్క రోజు గాని ఒక గంట గాని నా అహంకారాన్ని తగ్గిస్తుంది. నా అహంకారాన్ని, నా బలుపుని ఎవరైనా కానీ డబ్బున్న వాడు ప్రతి ఒక్కడు అక్కడ వెళ్ళి చూస్తే వాడు బలుపు, మన అహంకారం తగ్గాల్సిందే. లేదు నేను తగ్గను, నా కోట్లు ఉన్నాయంటే మట్టి పాలే అవుతాయి ఆ కోట్లు. నిమిషం చలని ప్రాణం ఆ శివయ్య చేతుల్లో ఉంది. పుట్టించిన వాడు అతడే, తీసుకుపోయేది కూడా అతడే. హర హర మహాదేవ. ఓకే, సో ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు కాబట్టి అభిషేకాల వెనుక అర్థం ఏమిటక్క? అంటే నేను పెద్దగా చదువుకోలేదు, నాకు తెలిసి అభిషేకాలు అనేది ఏదైనా నాకు తెలిసిన వరకు అభిషేకాలు అనేది అవి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా మనం ముక్కబడి ఉన్నాయి, ఇప్పుడు నేను తిరుపతి ఏదైనా కోరిక తిరిగి నేను ఇచ్చేసి వచ్చా, అట్లా ఏదైనా ముక్కబడి ఉంటే అంటే అభిషేకాలు అనేది టైమింగ్స్ ఉంటాయి. అంటే నాకు తెలియదు అంత అభిషేకాల గురించి, కానీ అభిషేకం అయితే చేస్తారు. కొన్ని టెంపుల్స్ లోకి వెళ్తే, దేవాలయాలకు వెళ్తే టికెట్స్ ఉంటాయి, పే చేస్తాం అభిషేకానికి ఇంత, గుర్తొచ్చింది అర్చనకి ఇంత, అర్చన ఒక్కొక్క నిమిషము. ఎక్కడో వెళ్ళానమ్మా నేను టెంపుల్ కి. ఒక టెంపుల్ కి వెళ్తే హారతి తీసుకునేకి పైసలు పెట్టంటారు, అర్చన చేసేకి పైసలు పెట్టంటారు, ఓన్లీ ప్రసాదాల దగ్గర ఒకటే పైసలు పెట్టద్దు అంటారు. ప్రతి చోట నిజంగా రాజకీయాలే జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా దేవుని దగ్గర కూడా డబ్బే. నాకు గుడి గుర్తు రాలేదు కానీ ప్రతి చోట గుడి దగ్గరే. నువ్వు స్వామీజీ ముందరే సాక్షాత్తు ఆ స్వామి దగ్గర పోయి దర్శించుకునే దర్శనం రకం అంటారు. ఏంది, ఒక పేదవాడు స్వామిని దర్శించుకునే డబ్బులు వేయాలా? ఆ డబ్బులు స్వామిజీ తింటున్నారా, లేకపోతే ఎవరు తింటున్నారు? మీరు తింటున్నారా? దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు తింటున్నారు పైసలు, మా లాంటి వాళ్ళ దగ్గర దోచుకొని. ఎందుకు అడిగినానంటే ప్రతి దానికి డబ్బు. నాకు అర్థమైంది మా, నువ్వు ఇట్లా లంచం అనగా నాకు అర్థమైంది. నేను కూడా లంచం అని కాదు, నా క్వశ్చన్ ఏంటంటే అభిషేకానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు కట్టాం అనుకుందాం. సరే 30 రూపాయలు కట్టాం కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతోని ఈరోజు శివయ్యకి నా చేతుల మీదుగా అభిషేకం చేద్దామని మనస్ఫూర్తిగా వస్తాము. రాగానే టికెట్ అంటారు, కొన్నాము. ఒక్క నిమిషం, కొనగానే గర్భగుడిలోకి మీకు ఎంట్రీ లేదమ్మా, పంతులు గారు చేస్తారు, మీరు అవతల నిల్చోండి. అటువైపు వేరే వాడు వస్తారు, మీ గర్భగుడిలో ఉంటుంది హైక్యా అని. ఆ హై అంటే ఇంక డబ్బులు ఇస్తారు, ఇంకా గర్భగుడిలో వాళ్ళ అభిషేకాలు చేస్తా అంటే పేదవాడు ఇట్లా దర్శించుకొని రావాలా. ఫేస్ చేశాను, ఇది చాలా తప్పు. మళ్ళీ ప్రభుత్వాలకు తెలిసి జరుగుతున్నాయా ఇవి? మళ్ళీ ఏంటి అనేది అంటే మన ఒక గుడిలోనే కాదమ్మా, నేను వెళ్ళిన ప్రతి చోట పేరు చెప్తే మళ్ళీ ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడ పోవాలి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.